హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. నా గొంతు కొంచెం బాలేదు. ఏమనుకోవద్దు. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇది మా మ్యారేజ్ యానివర్సరీ రోజు వ్లాగ్ అనమాట. కంప్లీట్‌గా అన్నీ షూట్ ఏం చేయలేదు. మార్నింగ్ అయితే దీపం పెట్టుకొని కొంచెం అది చిన్న క్లిప్ యాడ్ చేశాను. తర్వాత మా హస్బెండ్ నేను కొంచెం కొంచెం మ్యాచింగ్ కలర్స్ వేసుకున్నాం. మా బాబు కాంట్రాస్ట్ కలర్ అనమాట. అంటే రెడ్ వేసామనమాట. కొంచెం అంటే గుడికి మార్నింగ్ అవ్వలేదనమాట. మా హస్బెండ్ అయితే షాప్‌కి వెళ్ళాల్సొచ్చింది. షాప్‌కి వెళ్ళిపోయి వచ్చేసారు. వచ్చేసాక ఇంక స్వీట్ షాప్‌కెళ్ళి స్వీట్స్ అయితే కొనుక్కొని వచ్చేసాము. స్వీట్ షాప్‌లో అయితే మా బాబు ఎంత చక్కగా ఇది కావాలి, అది కావాలని అడుగుతానే ఉన్నాడనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే తొందరగా ఇది కావాలని అడగడు. అడిగాడంటే మాత్రం తనకెంతో ఫేవరెట్ ఏదైనా అడుగుతాడు. అక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు వాళ్ళ స్కూల్‌లో తెచ్చుకుంటున్నారంట అందరూ. అదే చెప్తున్నాడు మాకు. ఇంకా కొన్ని స్వీట్స్ అయితే తీసుకొని మా అత్తయ్యోళ్ళకి, వదిన వాళ్ళకి, తోటికోడళ్ళ వాళ్ళకి అందరికి తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. వచ్చేటప్పుడు మా బాబు వేషాలు చూసారా? నేనే పట్టుకుంటాను, నేనే మోసుకొస్తాను అని అంటున్నాడు. ఇంకా మా హస్బెండ్, మా బాబు స్వీట్స్ చూస్తే అస్సలు ఆగరు. అది కావాలి, ఇది కావాలి ఒకటిచ్చి తినేస్తాను అనే టైప్ అనమాట. టైప్ కాదు అలాగే అడుగుతారు. అదనమాట. మన ఛానల్ ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మా హస్బెండ్ 2 గిఫ్ట్‌లు ఇచ్చారు మా యానివర్సరీకి. ఒక గిఫ్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసా. ఇంకోటనమాట ఈ గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఏమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఇదైతే మాత్రం హ్మ్. ఏమంటారు గింబల్. అదే అనమాట. అంటే మన యూట్యూబ్ ఛానల్ కొంచెం బానే అంటే వ్యూస్ బాగా వస్తున్నాయి కదా! ఇలాంటి టైంలో కొంచెం ఇది కొనిస్తే మంచిదని మా హస్బెండ్ అయితే సర్ప్రైజింగ్‌గా అమెజాన్ నుంచే డైరెక్ట్ గిఫ్ట్ ప్యాకింగ్‌తో సహా నాకైతే ఆర్డర్ పెట్టి ఇచ్చారనమాట. నేనైతే చాలా 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 హ్యాపీ. ఎందుకంటే అడిగి కొనించుకునే దాంట్లో ఏదో బలవంతంగా అనిపిస్తుంటది. కొ అడగకుండా కొనించుకునే దాంట్లోనే కొంచెం థ్రిల్ ఉంటది. సర్ప్రైజెస్. నాకు ఈ సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. ఆడవాళ్ళకి ఎవరికైనా ఇష్టంగానే ఉంటది కదా! నాకు కూడా అనమాట. అయితే ఇది ఆ రోజే పెట్టేద్దాం అనుకున్న వీడియో. ఎడిటింగ్ మొత్తం అయిపోయింది గానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వలేదు. అస్సలు గొంతు బాలేదు. ఫుల్లు ఫీవర్ అనమాట. ఈరోజు కొంచెం రెస్ట్ దొరికింది. ఇంక ఓకే అని నేనైతే వీడియో అయితే ఎడిట్ చేసేసి మొత్తం థంబ్‌నెయిల్ కూడా క్రియేట్ చేసేసాను. ఇదైతే చాలా బావుందండి. ఈ ఫుల్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేసినా పర్వాలేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి చెప్తాను. ఎంత పడిందని కూడా చెప్తాను. ఎంతకు కొన్నారు మా హస్బెండు, ఎంత అంటే మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఇది కింద హ్యాండిల్ అనమాట. చాలా బావుందండి. హ్మ్. మా హస్బెండే చెప్తేనే ఇంకా డీటెయిల్‌గా చెప్తారేమో. నాకంత క్లారిటీ లేదు. ఎందుకంటే, నాకు ఫస్ట్ ఇన్‌కమ్ ఒచ్చాక నేను తీసుకుందాం అని ప్లాన్ ఉండే నాకు ఎప్పటినుంచో. ఎందుకంటే, మనం తీసుకుంటున్నాం కదా వీడియోస్. ఎవరికో ఎందుకు చెప్పడం వీడియో తీయమని. అక్కడ పెట్టేస్తే మన ఫేస్ క్లిక్ చేసి ఉంచేస్తే మనం ఎటు తిరిగితే అది అటు తిరుగుతది కదా! అని చాలా నచ్చింది నాకు. చాలా బావుంది కూడా. అది కూడా గ్రేయిష్ కలర్ అండి. వైట్ కాదు గ్రే కలరు. అంత మాసిపోతదని ఏముండదు. కొత్తలో మూజ్ అలాగే ఉంటదిలెండి. బావుంది. నాకైతే నచ్చింది. ఫేస్ రీడింగ్ కూడా బాగా ఇచ్చేస్తుందనమాట. ఇంక ఈ ఫ్యూచర్స్ అన్నీ మా హస్బెండ్‌నయితే అడుగుతున్నా. ఇదేంటి? ఇదెలా వాడాలి? ఇదేంటి అనంటే, "నువ్వు వాడుతుంటే నీకు అలవాటయిపోతది. నీకు అంత ఇంట్రెస్ట్ కదా వాడడంలో. వాడు అలవాటయిపోతదని." ఇక్కడ చూసారా? ఎంజాయ్ యువర్ గిఫ్ట్ ఫ్రమ్ మధు అనుంది. యెస్ అండి. మా హస్బెండ్ అయితే గిఫ్ట్ ఇచ్చారు ప్రైమ్ నుంచి. ఇది క్లియర్‌గా అంటే చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను గానీ, కావాలి మొత్తం డీటెయిల్‌గా కావాలి. ఎంత పడింది? కాస్ట్ ఎంత? ఒకవేళ ఈఎంఐ ప్రొవైడ్స్ ఉందా? ఇవన్నీ ఏమైనా డీటెయిల్ కావాలంటే ఖచ్చితంగా అడగండి. అడిగితే ఖచ్చితంగా డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. పావని మధు కే అని ఉంటది. అదనమాట. ఆ గిఫ్ట్ ప్యాకింగ్ మీద పెట్టి చూపించేస్తున్నాను. గొంతు బాలేదు. ఏమనుకోవద్దు. అస్సలేమనుకోవద్దు. అస్సలు గొంతు రావట్లేదనమాట. ఏదో అలా మేనేజ్ చేసేస్తున్నాననమాట. ఇంకైతే ఈరోజు సాటర్‌డే గదా! అట్‌లీస్ట్ రేపు సండే 1 వీక్ అయిపోతుంది మా యానివర్సరీ అయిపోయి. ఇంకా ఏదైనా కొత్తదొచ్చిందంటే తెలిసిందేగా దాని చుట్టూనే తిరుగుతా ఉంటాం, ఆడుతా ఉంటాం. కొత్తలో ఆ మోజలా ఉంటది. అది తిరుగుతా ఉందనమాట. మేము కూడా తిప్పుతానే ఉన్నాం దాన్ని. ఎంత నచ్చిందో ఆ రోజు చిన్న పిల్లల్లాగా అయిపోయామనమాట. ఇంక మా బాబు అయితే దాని చుట్టూ తిరుగుతూ, మా చుట్టూ తిరుగుతూ, మా వెనకాలే తిరుగుతానే ఉన్నాడు. ఎంత నవ్వుకున్నామో మా బాబుకి నచ్చిందంట ఇది.
నాకు కావాలి, నాకు కావాలని ఏడుపు ఏడుపు. అది తీసేసిన వెంటనే ఇది చూసారా ఎలాగ ఆడుకుంటున్నాడో. నేను కూడా చిన్న పిల్లని అయిపోయాననమాట. ఇంకా మార్నింగ్ ఎలాగో గుడికెళ్ళలేదని ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం. ఇంకొక గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారా? గోల్డ్ షాప్ చూపిస్తున్నారేంటి అని అనుకుంటున్నారా? గోల్డ్ షాప్‌కైతే మా మ్యారేజ్ యానివర్సరీ 1 వీక్ ముందే అనుకుంటా వెళ్ళాము. అంటే ఆహ్, మ్యారేజ్ యానివర్సరీ లాగే తీసుకుందాం అనుకున్నాం. కానీ గోల్డ్ ఐటెమ్ అయితే తీసుకున్నాం. ఒక నెక్లెస్ అయితే తీసుకున్నాం. అది కూడా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే అడగండి. ఖచ్చితంగా చెప్తాను. ప్రొవైడ్ చేస్తాను. నాకైతే ఆ నెక్లెస్ చాలా నచ్చింది. మా హస్బెండ్ అయితే తీసిచ్చారనమాట. ఇదే ఆ నెక్లెస్. ఎంతమందికి నచ్చిందన్నది కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంక ఇదైతే ఈవినింగ్ అనమాట. 6 అయిపోయింది. అప్పుడు గుడికైతే స్టార్ట్ అయ్యాము. కల్లేపల్లి అండి. ఎంతమందికి ఈ గుడి అసల ఉందని తెలుసు అనేది కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ ఆల్రెడీ నేను మా లక్కీ గడు కడుపులో ఉన్నప్పుడైతే ఒకసారి వెళ్ళామనమాట. మళ్ళీ ఇదే ఎళ్ళడం. అది కూడా మా యానివర్సరీ రోజు వెళ్ళామనమాట. వెళ్ళడంగానే ఇంకా దీపాలైతే పెడతాం కదా! ఆ రోజు సాటర్‌డే అవడంతో అంత రష్ ఏం లేదు. అసలు రష్ లేదులెండి. ఇంకా వెళ్ళి ఇంక దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని, పూజ చేసుకొని, అర్చన కూడా చేయించేసుకున్నాము. ఇంక కొబ్బరికాయ, ఇంకా పాలు అవన్నీ తీసుకొని వెళ్ళాము. అవన్నీ అభిషేకం కూడా చేసేసారు శివలింగంకి. నాకైతే చాలా బాగా నచ్చింది. అది కూడా కార్తీక మాసం కదా! నచ్చింది. అంటే సోమవారమే వెళ్ళాలని ఏం లేదు కదా! అన్ని గుళ్ళు తిరగాలంటే ఆ నెలంతా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తిరగాలన్నది మా అభిప్రాయం. ఇక్కడైతే దీపం పెడదామని అప్పుడే అంతా కడిగేశారనమాట. ముగ్గు లేకుండా దీపం ఎందుకులే అని ఇంకా దీపం అయితే పెట్టడానికి ముగ్గు వేసేస్తున్నాను కంప్లీట్‌గా. అనుకోవచ్చు ఎందుకు ముగ్గు వేసి మరి పెట్టాలా అని. లేదండి. కొంచెం సెంటిమెంట్ అంతా క్లీన్ చేసేశారు. ఇంకా అంటే వేసుకోండి సిస్టర్ అని చెప్పారనమాట. మేము అడిగాము. కడిగారు కదా! పర్లేదా అంటే, పర్లేదు సిస్టర్ వేసుకోండి అని అన్నారు. ఇంక నేను మా హస్బెండ్ కలిపి దీపం అయితే పెట్టేస్తున్నాం అనమాట. అన్నిటిలోనూ ఇన్వాల్వ్ అవుతారండి మా హస్బెండ్. అది నా విషయంలో, మా బాబు విషయంలో కంప్లీట్ ఏ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. అవసరం లేదు నువ్వంటే మాత్రం వదిలేస్తారు ఆ విషయాన్ని ఇంకా. ఇంకా అలాగా కంప్లీట్‌గా ఆ రోజైతే ఇంక దేవుడికి దండం పెట్టుకున్నాను. అది కూడా శివాలయంకెళ్ళానని కొంచెం సెంటిమెంట్‌గా ఫీల్ అయ్యాను. అది కూడా మా పెళ్లి బట్టలండి ఇవి. నేను ఆల్రెడీ రీల్స్‌లో చెప్పేసాను. మా పెళ్లి బట్టలు వేసుకొని మేము వెళ్ళామని. నాది ఒక కోరికనమాట. మా పెళ్లయిన కానించి మా పెళ్లి బట్టల్లోనే వెళ్ళాలి అనేది నా కోరిక. అది అంటే ఫుల్‌ఫిల్ అయిపోయింది. అది కూడా మా మ్యారేజ్ యానివర్సరీ రోజే ఏసుకోవాలని ఫుల్‌ఫిల్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక మా బాబయితే అలా కదులుతానే ఉన్నాడనమాట. అసలు చీకటి వెళ్ళే దారిలో అసలొక్క లైట్ లేదు, ఏం లేదు. గుడి మాత్రం స్పేషియస్‌గా బానే ఉంటదండి. చాలా బావుంటది. ఇంక గుడి వెనకాల వినాయకుడిదని టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని అంటే చిన్న చిన్న గుడుల్లాగా ఒక దీనిలాగా ఉంటదనమాట. ఇంక వీడియో క్లిప్ అయితే మా హస్బెండే తీశారు. నేను ఒక దగ్గర కూర్చున్నాను. నేను, మా బాబు. ఇంక నాకు అర్థమైపోయింది వచ్చేసరికి నా ముక్కు పట్టేసి, జలుబు చేసేసి ఫుల్లుగా ఇదయిపోద్దని. చాలా చలిగా ఉందండి. మా బాబుకి అన్నీ కవర్ చేసి తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది అనిపించింది. నా పెళ్లి చీర చూపించమని ఒక సిస్టర్ అయితే అడిగారు. నాదంత గ్రాండ్ పట్టు చీర ఏం కాదండి. నార్మల్ పట్టు చీరే. అప్పుడది 4000 ఎంతో అంతే. అంతకన్నా ఎక్కువ కాస్ట్ అయితే కాదు. అంటే హెవీ వర్క్ లాగుంటది. నాకంతా పెళ్లి చీర అని నాకు చాలా ఇష్టం అంతే. అంటే ఇప్పుడొచ్చే పట్టు చీరలు అందరూ మంచి మంచిగా వేసుకుంటున్నారు కదా! అలాంటి పట్టు చీరలయితే కాదు. కానీ నాకిష్టం నా పట్టు చీర. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్. బై బై.